విశ్వేశ్వరరెడ్డి ఆయన పేరు. ఆయనకు అత్యంత సన్నిహితుడు నేనే ఉన్నా, మీ అందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువ. అయితే వాస్తవం నరసింహన్న చెప్పింది వాస్తవం. ఆయన ప్రజాసేవ చేయడానికి రాలే, ఆయనకు ఎక్కడ త్యాగం ఉండాలని చెప్పొచ్చు. ఎవరు ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందుల నుండి ముందుకు వచ్చినా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినాను, నీకు ఓడించిన అపాయింట్మెంట్, నీ అపాయింట్మెంట్ ఎప్పుడుంటే నువ్వు ఇప్పుడు వస్తావా నాడు బయటికి అని చెప్పేది ఒకటి. ఇక రోజు అన్నీ ఉన్నా కానీ పొద్దున్న తెచ్చి నీ పేరేంటి నీ ఊరైంది అంటాడు. ఇక అంత పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నాడు, ఏ రోజు ఒక్కరికి కూడా డిస్కౌంట్లు ఇచ్చిన బాపతి పోలే. మన తాండూరుకి చేసింది ఏం లేదు, కేవలం ఆయన సొంత లాభాల కోసం ఆయన ఆస్తులను కాపాడుకోనికే ఆ రోజు వచ్చిండు. మొన్న నేనేదో 20 రోజులు బయటికి పోతే రోహిత్ రెడ్డి బీజేపీలోకి పోతారా, రోహిత్ రెడ్డి కాంగ్రెస్ లోకి పోతారా, ఈ చర్చలే నడుస్తుంది. రోహిత్ రెడ్డి ఏడుకోడు, ఇంకేదో ఏమో చదివినా రోహిత్ రెడ్డి రాజకీయాలు వచ్చేసి తాండూరు వచ్చేసి పోయిందంట. రే బిడ్డ, రోహిత్ రెడ్డి తాండూరు బిడ్డ, తాండూరులో ఉంటుందో తాండూరులో వస్తాడు. తాండూరు ప్రజలందరూ కూడా కుటుంబంలా భావించేటోడు ఈ రోహిత్ రెడ్డి. తాండూరు సమస్య లేదు, తాండూరు ఎప్పటికైనా మననే. తాండూరు ప్రజా సేవ కోసం ఆఖరి రక్తం మధ్యలాగా ఉంటారు. ఎన్నికలు వచ్చినాయి, ఈ ఎన్నికలు ఒక డిఫరెంట్ ఎన్నికలు. మొన్నటిదాకా మనం ఒకటి అనుకున్నాం, కానీ ఒకటి కొంతమంది వృక్షాలు లంగలు లపోట్లు మన పక్కనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచిన విషయం మనకు అందరికీ తెలిసిందే. అయితే ముందే తర్వాత తెలిసిన విషయాలని ముందే ఆడ అగ్రిమెంట్లకు వచ్చి మరి ఈ జిల్లాని మొత్తం 30 ఏళ్ళు 35 ఏళ్ళు వాళ్లకు ఇక్కడ భిక్ష ఇచ్చింది ఈ వికారాబాద్ ప్రాంతం. జెడ్పీ చైర్మన్ గా మరి మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో అవకాశాలు ఇచ్చి చేస్తే మరి ఆయన వికారాబాద్ ని మొత్తాన్ని తాకట్టు పెట్టి మరి ఈ రోజు అమ్ముకున్నాడు అనే విషయాన్ని మనం ఎవరు కూడా మర్చిపోవద్దు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంతేకాదు మనం అందరం ఎలక్షన్ అయినా ఒకటే అనుకున్నాం, రిటర్న్ గిఫ్ట్ మాత్రం గ్యారంటీ అన్నాం. ఆ దేవుడే ఉన్నాడు, మనం చేసిన పూజలు ఫలించినాయి, మనం చేసిన రంజాన్ ఇఫ్తార్ ఫలించినాయి. కాబట్టి ఆ భగవంతుడే బూటు కాలు